క్రియాయోగా క్లాసులకు సంబంధించిన వివరాల కోసం పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. అయితే ఇంతకుముందు కేచరి ముద్రకు సంబంధించిన అమృత ధార గురించి వీడియోలు చేయడం జరిగింది. అయితే దీని గురించి ఇంకొంచెం వివరంగా అసలు అమరత్వం అనేది, అమృతం అంటే మృతము కానిది, అంటే మరణం లేనటువంటి స్థితిని అమృతత్వం అంటారు. మరి ఏదైతే ఫిజికల్గా ఉందో, ఏదైతే పుట్టిందో అది మరణిస్తుంది. మరి మరణం లేనటువంటి స్థితిని పొందేది అమృతమైనప్పుడు అది నిజంగా ఫిజికల్ థింగా, అంటే ఒక వస్తు రూపమైందా, లేకపోతే అది ఏ విధమైనటువంటి స్థితిలో ఆ అమృతత్వాన్ని పొందడం అనేది జరుగుతుంది అనేటువంటి విషయం గురించి చాలా క్లియర్గా చర్చిద్దాం. ఓకే, ఇక్కడ అమృత బిందువు పడటం అనేది ఫిజికల్గా జరుగుతుంది. అది ఎలాగా అంటే ఏదో ట్యాప్ తిప్పినట్టుగా పెద్ద పంపు ధారలాగా పడటం అనేది అక్కడ విషయం ఖచ్చితంగా కాదు. అది మనకి కలిగేటువంటి అనుభూతి ఒక 3 hours 2 hours కంటిన్యూగా పెట్టి తీసేసిన తర్వాత మళ్ళీ పెట్టినప్పుడు మోస్ట్లీ ఎక్కువ అనుభూతి తెలుస్తుంది. ఎందుకంటే నాలుక బయటికి తీసి పెట్టినప్పుడు అక్కడ మన టేస్ట్ బడ్స్కి తగిలినప్పుడు ఆ అనుభూతి అనేది ఆ అమృతానికి సంబంధించిన టేస్ట్కి సంబంధించిన అనుభూతి అనేది తెలుస్తుంది. కానీ మనకి ఈ ఫిజికల్ బాడీ అనేది శాశ్వతం కాదు. అలాగే మన ప్రాణమయ శరీరం ఏదైతే ఉందో అది కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే ఈ ప్రాణమయ శరీరం చక్రాస్ కానీ ఆరా కానీ ఇవన్నీ కూడా ఈ శరీరాన్ని ఆధారం చేసుకొని ఒక ఆరా అనేది ఉంది, ఒక ఫీల్డ్, ఎనర్జీ ఫీల్డ్ అనేది ఉంది. శరీరమే లేనప్పుడు ఇంకా మనకి ఎనర్జీ ఫీల్డ్ కూడా లేదు. ఎందుకంటే దీంట్లో జీవం వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎనర్జీ ఫీల్డ్ కూడా దాంతోపాటే అంతర్ధానం అయిపోవడం అనేది జరుగుతుంది. కానీ ఈ శరీరం వదిలేసిన తర్వాత ఆస్ట్రల్ బాడీ అంటే మనకి అన్నమయ శరీరం, ప్రాణమయ శరీరం, తర్వాత మనోమయ శరీరం, విజ్ఞానమయ శరీరం, ఆనందమయ శరీరం, మూడో దాన్ని ఎమోషనల్ బాడీ అంటాం, ఆస్ట్రల్ బాడీ అంటాం. ఈ మూడవ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరం ద్వారా శరీరం వదిలేసిన తర్వాత జీవుడు ఎక్కడైనా కానీ సంచరించడం అనేది జరుగుతుంది. అయితే మరి ఇక్కడ కూడా మనకి అమృతము అనేటువంటి ధార ఏదైతే ఉందో అది కూడా ఫిజికల్ థింగే. అంటే ఒక వస్తు రూపమైంది, ఒక ద్రవ రూపమైన ఏదైనా ఈ శరీరం ఉందంటే దీంట్లో పంచభూతాలతో ఉంది, దీంట్లో కూడా ద్రవమే ఉంది. ఇది కూడా ఇక్కడే మన శరీరం వదిలేసిన తర్వాత దీంట్లో ఘనంగా ఉండేటువంటి పదార్థాలు భూమిలో, దీంట్లో లిక్విడ్స్ అంటే వాటర్ కంటెంట్ ఉండేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ వాటర్లో, తర్వాత ఈ వాయువులో, అగ్నిలో లీనమైపోవటం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఈ పంచభూతాలు దేంట్లో అవి కలిసిపోయినప్పుడు, అలాగే మనం అమృత ధార అనేది కూడా లిక్విడ్ స్టేట్కి సంబంధించింది. ఈ సోమరసం ఏదైతే ఉందో ఈ సోమరసం చంద్రనాడి నుంచి మనకి ఈ రసం అనేది రావటం జరుగుతుంది. ఈ సోమరసం తాగితే అయితే కేచరికి సంబంధించి చాలా క్రేజ్. ఎందుకంటే మనం సోమరసం తీసుకుంటే మనకి ఆకలి దప్పులు ఉండవు, లేకపోతే సిద్ధులు పొందొచ్చు, రకరకాల విషయాల్లో మనసుని స్థిరంగా ఉండొచ్చు. ఓకే, కరెక్టే. కానీ నిజంగా యోగుల విషయంలో ఈ అమృతం, ఈ కేచరి పెట్టినప్పుడు అమృతం అనేటువంటి దానికి అర్థం ఏమిటి అంటే, మనకి ఈ కేచరి పెట్టిన తర్వాత మనకి బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు మూలాధార చక్రా నుంచి ఏదైతే ఓజస్సు ఉంటుందో ఈ ఓజస్ అంతా కూడా పై చక్రాలకి వ్యాపించి మీ బ్రెయిన్లో ఎప్పుడైతే స్టోర్ అవుతుందో ఆ స్థితిలో ఉన్నప్పుడు కామ్గా ఉండే స్థితి. అప్పుడు ఏంటంటే మీ బ్రెయిన్ ఎప్పుడు కూడా చల్లగా హాయిగా, ఎవరో ఒక మహాత్ములో దైవం మీకు ఒక చెయ్యి అలా ఉంచినట్టుగా హాయి అయినటువంటి స్థితి ఉంటుంది, చల్లగా ఉంటుంది. ప్లస్ మనకి ఎప్పుడూ కూడా స్థిరత్వం, అంటే మనసు ఊరికి అటు ఇటు పరుగులు పెట్టడం కాకుండా ఎమోషనల్గా డిస్టర్బెన్స్ అనేది లేకుండా హాయిగా స్థిరంగా చాలా శాంతంగా సంతృప్తిగా ఉండేటువంటి స్థితి ఉంటుంది. ఆ స్థితి నుంచే మనం ఈ సైలెన్స్లోకి వెళ్ళటం, దీంట్లో వేగస్ నర్వ్, తర్వాత
మనకి ఆ, ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు రాబోయేటువంటి వీడియోస్లో చూద్దాం. సింపథెటిక్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయి, మనకి సైన్స్ పరంగా కేచరీ ముద్రలో ఏ విధంగా వర్క్ చేస్తాయి, అవి ఏ విధంగా మనం అంతర్ముఖ స్థితికి ధ్యాన స్థితికి ఎలా ఉపయోగపడతాయి అని తర్వాత తెలుసుకుందాం. ఈ యాక్టివేట్ అవుతాయి. అయినప్పుడు ఏమవుతుందంటే మనిషి మంచి కామ్ స్టేట్లో ఉన్నప్పుడు ఆ కామ్ స్టేట్లో మీ చైతన్యాన్ని మీరు తెలుసుకుంటారు. ఎక్కడ సమాధి స్థితిలో మీ చైతన్యాన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకుంటారు. ఈ అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి స్థితిలోనే అమృతత్వం ఉంది. దీన్ని ఒకసారి గమనించండి. అమృతత్వం అనేటువంటి పదం, అమృతం తాగిన వాళ్ళందరూ కూడా మరణించరు అంటే ఇక్కడ లాహిరి బాబా, పరమహంస యోగానంద్ గారు, యుక్తేశ్వరగిరి గారు, ప్రణమానంద్ గారు, ఎంతో మంది మహానుభావులు యోగులు ఉన్నారు. వాళ్ళందరూ మరి శరీరాలు వదిలేసి వెళ్ళిపోయారు కదా. ఏది అమరత్వం? వన్స్ మనం కేచరీ పెట్టి గనక మనం అమరం అయిపోయి అమృతత్వం, అమృతత్వం అంటే మరణం లేనటువంటి స్థితి. దాని అర్థం అమృతం అంటే మరణం లేని స్థితి అని అర్థం. మరి అమృతత్వాన్ని పొందితే శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా, అది అమృతత్వం ఎలా అవుతుంది? ఇక్కడ అమృతం అనేటువంటి మాటకి యోగి యొక్క పరిభాషలో ఏదైతే అమరత్వం, మరణం లేనటువంటిది ఏదైతే అమర చైతన్యం ఉందో ఆ చైతన్య స్థితిలో దృఢంగా స్థిరంగా అలా ఉండిపోయేటువంటి స్థితి. ఇంకా ఆ స్థితి నుంచి తొలగరు. వాళ్ళకి ఏంటంటే ఒక స్థాయిలో మీకు సాధనలో కొంతవరకు కొన్ని నెలలు లేకపోతే కొంతమందికి సంవత్సరాలు పడుతుంది. దీంట్లో కూడా చాలా మంది ఏమని అడుగుతారంటే కేచరీ ఎన్ని రోజుల్లో పడిపోద్దండి, లేకపోతే మాకు సమాధి స్థితిలో. అది ఇలాగా అని చెప్పడానికి ఉండదు. ఒకటి గురుకృప ఉందా, అది ఎప్పుడైనా జరగచ్చు. అది నెలలు కాదు, రోజులు కాదు, గంటల్లో అవ్వచ్చు, అని కొంతమంది అయితే నిమిషాల్లోనే ఇవ్వచ్చు. దాంట్లో చెప్పలేము. గురుకృప అనేది ఎంత ముఖ్యం అనేది మన యొక్క ఉన్నటువంటి విస్తారంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక సాహిత్యంలో గురువు శిష్యుల యొక్క బోధనలే ప్రతి చోట ఉంటాయి. కావాలంటే భగవద్గీత చూడండి. భగవద్గీతలో కృష్ణుడు గురువు, అర్జునుడు శిష్యుడు. యోగ వశిష్ఠుడు గురువు, శ్రీరామచంద్ర ప్రభు శిష్యుడు. ఇలాగా మీరు ఏదైనా చూడండి. ఇక్కడ శివుడు గురువు, పార్వతి శిష్యురాల కింద. ఇలాగా ప్రతిదీ కూడా గురు శిష్య పరంపర ద్వారానే రావటం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా సాధనకి సంబంధించి గురువుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మనం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి గురువు గినక తలుచుకొని ఆయన జ్ఞానాన్ని ఇవ్వాలి, ఇతడు అర్హుడు, ఇతడు పాత్రత కలిగిన వాడు అనేటువంటి భావన కలిగితే అది ఖచ్చితంగా వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. అయితే ఇక్కడ మరి శరీరాలు ఇక్కడ మహాత్ములు ఇక్కడే వదిలేశారు. మరి అమరత్వం ఏంటి అంటే వాళ్ళ అమరత్వంలో అంటే శరీరాన్ని, ఈ శరీరం నేను కాదు అని తెలుసుకొని, ఈ మనస్సు నేను కాదు అని తెలుసుకొని ఆత్మే సత్యమని ఆత్మలో లయమై ఉండటమే అమరత్వం. ఆ అమరత్వాన్ని పొందటమే నిజమైనటువంటి అమృతం. ఈ అమృతత్వ స్థితి ఎలా ఉంటుందంటే నిశ్చలం, శాంతం, ఎప్పుడు హాయి అయినటువంటి స్థితి. మీ శరీరంలో మీకు అనేక రకాలైనటువంటి దేవీ దేవతలు శరీరంలోకి వచ్చేది వెళ్ళేది కూడా తెలుస్తుంది. ఏ దేవతలు శరీరంలోకి మీరు పిలవంగానే శరీరంలోకి దేవతలు ప్రవేశించింది తెలుస్తుంది. వాళ్ళు చెప్పేటువంటి విషయాల్ని తెలుసుకోగలరు. దైవత్వం యొక్క ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ చెప్పేది ఎవరైతే అమృతం తాగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు తాగారు? అమృతాన్ని ఎవరు తాగారు? అమృతాన్ని ఎవరు తాగారంటే దేవతలు తాగారు. మరి ఇక్కడ అమృతం తాగిన వాళ్ళు ఏమవుతున్నారు? దేవతలు అవుతున్నారు. దేవతలకు ఉన్నటువంటి స్థితి ఏంటి? నిశ్చలత్వం, హాయిగా ఉండేటువంటి స్థితి. అంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా సుఖంలో ఉంటారు. వాళ్ళు సుఖంలో, హాయిలో ఉంటారు. ఆ హాయి అయినటువంటి ఆనందకరమైనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని యోగి అనేవాళ్ళు పొందుతారు. కాబట్టి ఇక్కడ అమృతం అనేటువంటి దానికి కేవలం ఫిజికల్గా కాదు, ఇంకొక విషయం. అయితే ఇందాక చెప్పింది మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళీ కామెంట్ పెడతారు.
కాబట్టి దాన్ని కూడా కంక్లూడ్ చేద్దాం. మరి ఈ ఫిజికల్గా ఉండేటువంటి బాడీ పోద్ది అన్నారు, తర్వాత ఈ ప్రాణమయ శరీరం అంటే ఆరా చక్రాలు ఇవి కూడా వెళ్ళిపోతాయి అన్నారు. మరి వీటి వల్ల ఏంటి ఉపయోగం అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి రావచ్చు మైండ్లోకి. కానీ ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి, మనకి ఈ ఫిజికల్ బాడీ పోతుంది, తర్వాత ఈ ప్రాణమయ శరీరం కూడా వెళ్ళిపోతుంది. కానీ వాటి నుంచి ఆర్జించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఆస్ట్రల్ బాడీ ద్వారా మనం తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. దీన్నే పుణ్యకర్మ అవ్వచ్చు, పాపకర్మ అవ్వచ్చు, అది అనుభూతి రూపంలో ఎప్పుడు పొందుతాం. మనం కేచరి పెట్టాం, కేచరి పెట్టిన తర్వాత అమృత ధార పడ్డది, ఆ అమృత ధార పడ్డ తర్వాత ఒక సుఖమైన ఆనందకరమైనటువంటి అనుభవాన్ని పొందాం. ఆ అనుభూతి అనేది శరీరం వదిలిన తర్వాత ఆ అనుభూతి అనేది పోదు. అప్పుడు మనకి కాన్షియస్ లెవెల్స్ అనేవి బాగా డెవలప్ అయ్యి ఉండటం వల్ల ఒకవేళ అలాగే శరీరం వదిలేటటువంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళు యోగ భ్రష్టత్వం అంటే సాధన పూర్తి అవ్వకుండా శరీరం వదిలిన వాళ్ళైతే మళ్ళీ ఉన్నతమైనటువంటి మానవ జన్మ పొంది మళ్ళీ సాధన కొనసాగించడం అనేది జరుగుతుంది. లేదా వాళ్ళు ఎక్కడైనా కానీ మళ్ళీ జన్మ తీసుకోవాలి, ఒక గురువుగా కానీ ఏదైనా ఒక మార్గనిర్దేశం చెయ్యాలి అనుకున్నటువంటి పరిస్థితుల్లో దైవ నిర్ణయం ద్వారా వాళ్ళు గురువులుగా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా కేచరి అంటే ఓన్లీ ఫిజికల్గా థింగ్ అనేటువంటి విషయాన్ని ఆలోచించకండి. ఇంకోటి, కేచరి గురించి బాగా ఆరాటపడేటువంటి వాళ్ళు కొంచెం ఓపిక పట్టండి. అమ్మ చెప్తుంది కదా, చెవటం ఓపికే దైవం. ఓపిక పట్టండి. కంగారు పడిపోతే ఓవర్ నైట్లో అయిపోయేటువంటి విషయం కాదు. మీరు కావాలంటే ప్రాణాయామం మీద మీరు ఎక్కువ స్ట్రెచ్ చేయండి, ప్రాణాయామ టెక్నిక్ తొందరగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రాణాయామలో కేచరిలో ఏ విధమైనటువంటి లాభాలు కలుగుతాయో ప్రాణాయామలో కూడా మంచి లాభాలు ఉంటాయి. ఓకేనండి. దీనికి సంబంధించి మీరు క్రియ తీసుకోవాలి అనుకునేటువంటి సాధకులు ఎవరైనా సరే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా పైన ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.